కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదు, ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా అంటూ ఉన్నారు. ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రాంతీయతల మీద కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇలాంటి ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అంటే ప్రాంతీయవాదంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి లెజిటిమేట్ రీజనల్ ఆస్పిరేషన్స్, అంటే ప్రజాతంత్రయుతమైన ప్రాంతీయ ఆకాంక్షలు. రెండు రీజనల్ చావినిస్ట్ మేనిఫెస్టేషన్స్, ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ ఉన్మాదపూరిత అంశాలు. మొదటిది ఆహ్వానించాలి, అది డెమోక్రటిక్. రెండవ దాన్ని వ్యతిరేకించాలి, అది సరైనది కాదు. కానీ ఈ రెండు కలిపి ప్రాంతీయవాదమే తప్పంటే తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కాదా? తెలుగుదేశం ఎట్లా పుట్టింది నాకు చెప్పండి. కేంద్రం మిథ్యా అన్న ఎన్టీ రామారావు నినాదంతో పుట్టిన పార్టీ. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి అన్న పోరు పాటనందుకొని పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఢిల్లీ సింహాసనం కింద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనన్న గర్జించిన అన్న రామారావు పట్టిన పార్టీ కదా. ఇది మన ప్రాంతీయవాదమే కదా. ఢిల్లీ సింహాసనం కింద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టా అన్న రామారావు అన్నప్పుడు తెలుగు జాతి ఉత్తేజంతో ఊగిపోయింది కదా. ఎస్ కరెక్ట్, మేము ఢిల్లీ సింహాసనం పదాల కింద మా ఆత్మగౌరవం తలకట్టు పెట్టాం. ఎన్టీ రామారావు ఎవరైనా జాతీయవాది కాదన్నారా? ఎన్టీ రామారావు ఎవరైనా ఉగ్రవాది అని అనగలిగారా? తెలంగాణ తెలుగుదేశం పుట్టుకనే ప్రాంతీయ ఆకాంక్షలపై కదా, తెలుగు జాతి ఆత్మగౌరవంపై కదా. నేను రామారావు ఉపన్యాసాలు ఒక్కసారి ఆ బయట్లుంటే ప్లే చేయండి, మన దగ్గర దొరుకుతుంది. ఎంత అద్భుతంగా మాట్లాడాడు ఎన్టీఆర్ ఆ తెలుగు ప్రజల ఆత్మగౌరవం గురించి, తెలుగు ప్రజల జాతి గురించి, తెలుగు జాతి కొరకు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా అతని గురించి తన ఆరాటాన్ని వ్యక్తం చేస్తుంటాడు కదా. అది మన ప్రాంతీయవాదమా? అది జాతీయ వాదానికి వ్యతిరేకమా? అది ఉగ్రవాదం అవుతుందా? చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడన్నా మరాఠీలు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి అన్నడా? తమిళులు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి అన్నడా? అంటే అర్థం మరాఠీలు తమిళకు వ్యతిరేకం కాదు. తాను తెలుగు బిడ్డ, అందువల్ల తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి అన్నాడు. అవునా కదా? నేనే తినలే మరాఠీలు నెంబర్ 1 ఉండాలి, తమిళులు నెంబర్ 1 ఉండాలి. ఎందుకంటే నెంబర్ 1 ఒక్కరే ఉంటారు కదా, నెంబర్ 1 ఒక్కరే ఉంటారు కదా. తెలుగువారు ఉండాలని కోరుకున్నాడు, తప్పేముంది? అది ప్రాంతీయవాదం కాదు, అది జాతీయవాదమే, వ్యతిరేకం కాదు, ప్రాంతీయవాదమే కావచ్చు. అందువల్ల నేను నాగేశ్వరన్ అనే వ్యక్తి తెలంగాణలో పుట్టాడు. నేను తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ, భారతీయుణ్ణి. నేను ఆసియా ఖండం వాడిని, నేను వర్తమాన దేశాల పౌరుణ్ణి, నేను మానవుణ్ణి. ఇన్ని ఐడెంటిటీలు ఉంటాయి ఒక మనిషికి. మీరు ఇన్ని ఐడెంటిటీలు ఉంటాయి. ఇవి పరస్పర విరుద్ధమైన ఐడెంటిటీలు కావు, పరస్పరం కాంప్లిమెంటరీ ఐడెంటిటీస్, నాట్ కన్ఫ్రాంటింగ్ ఐడెంటిటీస్. మీకు నేను తెలంగాణలో పుట్టాను, నేను తెలుగు వాడిని, ఈ రెండు పరస్పర విరుద్ధం ఎందుకు అవుతాయండి? ఇది నేను భారతీయుణ్ణి, ఇవన్నీ పరస్పర విరుద్ధం కాదు. సో నేను తెలంగాణలో పుట్టిన వాడిగా, నేను పుట్టిన గడ్డ పైన నాకు ప్రేమ ఉంటే అది నేరం కాదు. రాయలసీమ బిడ్డగా రాయలసీమ ప్రాంతం పైన ప్రేమ ఉంటే అది నేరం కాదు. కానీ తెలుగువాడిగా తాను గర్వపడాలి. నేను తెలుగువాడిగా గర్వపడతాను. సో ఆ తెలుగువారిగా గర్వపడుతూ తెలంగాణలో పుట్టానని నేను గర్వంగా చెప్పుకుంటాను. తప్పేంటండి? అది రెండు పరస్పర విరుద్ధం ఎందుకవుతుంది మీకు? అందుకే నేను చెప్పింది, ఈ రకమైన భావజాలాలు ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఎస్, నేను పలానా ప్రాంతం వాడిని, నేను పలానా భాష మాట్లాడేవాడిని, నేను భారతీయుడిని, అల్టిమేట్గా నేను భారతీయుడిని. దాంట్లో ఎవరి సంబంధం, అందులో ఎక్కడ మినహాయింపు లేదు. ఐఎమ్ ఫస్ట్ అండ్ ఇండియన్, లేటర్ ఏ తెలుగు, బట్ ఆల్సో ఐఎమ్ ఏ తెలంగాణ. రైట్, ఇలా తప్పే ఉన్నదండి. ఇలా అంటే మీకు అందుకే కదా మీకు దేశంలో ఇవి పరస్పర విరుద్ధమైన ఆకాంక్షలు కావు. నేను తమిళుణ్ణి, నేను భారతీయుణ్ణి, తప్పే ఉందండి. ఇలా నేను తమిళులు అంటే మనకు వ్యతిరేకమా? కాదు కదా. అసలు ఆ మాట కడితే నేను మానవుణ్ణి కదా. ఫస్ట్ నేను మానవుణ్ణి అనుకున్నప్పుడు ప్రపంచంలో పర్యావరణం పైన మాట్లాడతాం, ప్రపంచ శాంతి గురించి మాట్లాడతాం, ఆఫ్రికా ప్రజల నల్లజాతీయుల హక్కుల కొరకు మాట్లాడాం, శ్వేతజాతీయ దురహంకారంపై పోరాడుతున్న దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజల గురించి మాట్లాడాం, పాలస్తీనా ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాల కొరకు మాట్లాడాం, మీకు యూదుల ఆత్మగౌరవం గురించి మాట్లాడాం,
ఇవన్నీ పరస్పర యుద్ధం కాదు. సో మీకు ఎవరికి ఒకరానికో ఎక్కడ లెజిటిమేట్ రీజనల్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్ ఉన్నా దాన్ని గౌరవించాలి. అదే సమయంలో అది జాతి వ్యతిరేకంగా దేశ వ్యతిరేకంగా ఉండకూడదు. అసలు భారతదేశంలో జాతీయవాదానికి ప్రతీకగా ఉన్న పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ, అవునా కదా? భారతీయ జనతా పార్టీ ప్రాంతీయవాదంతో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకుంది, అది జమ్మూ కాశ్మీర్ పార్టీ కదా. పీడీపీతో పొత్తు పెట్టుకుంది, ఆర్టికల్ 370 కాదు, అంతకన్నా ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అని అడిగింది. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ సిక్కుల పార్టీ కదా, అందులో ఎవరైనా హిందువులు ఉంటారా? మరి పంజాబ్లో ప్రాంతీయ పార్టీ కాదా? హర్యానాలో జననాయక జనతా పార్టీ దుష్యంత్ చౌతాలా ప్రాంతీయ పార్టీ కదా. ఉత్తరప్రదేశ్లో గతంలో సమాజ్వాదీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంది బీజేపీ, అది ప్రాంతీయ పార్టీ కదా. బీహార్లో జేడీయూతో పొత్తు పెట్టుకుంది, అది ప్రాంతీయ పార్టీయే కదా. లోక్ జనశక్తి పార్టీతో పెట్టుకుంది, హిందుస్థాన్ అవామీ మోర్చాతో పెట్టుకుంది. మీకు ఇవన్నీ ప్రాంతీయ పార్టీలే కదా. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పెట్టుకుంది, ఒరిస్సాలో 2009 వరకు బిజు జనతాదళ్తో పెట్టుకుంది, మీరు తమిళనాడులో ఏడీఎంకేతో పెట్టుకుంది, డిఎంకేతో పెట్టుకుంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పెట్టుకుంది, మీకు మహారాష్ట్రలో మీకు ఎన్సీపీ శివసేన ప్రాంతీయ పార్టీలు కాదు. ఏక్నాథ్ షిండే దేశంలో ఇంకెక్కడ ఉంది ఆ పార్టీ. కర్ణాటకలో ఇప్పటికీ జనతాదళ్ సెక్యులర్తో పొత్తు పెట్టుకుంది, అస్సాంలో అస్సాం గణపరిషత్తో పెట్టుకుంది. మీరు చెప్పండి, ఇన్ని పార్టీలు చెప్పండి మీకు, ఇన్ని పార్టీలు, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలే కదా. ఇందులో ఏదన్నా మీకు జాతీయ పార్టీ ఉందా? ఇవన్నీ ప్రాంతీయవాద పునాదులే కదా. మీకు ఇదే ఒరిస్సాలో ఉన్న బిజు జనతాదళ్ పోలవరాన్ని వ్యతిరేకించలేదా? మరి పోలవరాన్ని వ్యతిరేకించింది కనుక దాన్ని ఉగ్రవాదం దామా? పోలవరాన్ని వ్యతిరేకించిన బిజు జనతాలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది కదా. మీకు తమిళనాడులో ఉన్న ఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది, ఇదే ఏడీఎంకే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులపైన అభ్యంతరాలు చెప్పింది కదా. ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అసలు ఆంధ్రప్రదేశ్ విభజనను కోరుకున్న పార్టీతో పొత్తు పెట్టుకుంది కదా 2009లో. అసలు జమ్మూ కాశ్మీర్కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, ఆర్టికల్ 370 మించి అన్న పీడీపీతో కలిసి అధికారంలో ఉంది కదా. కావేరీ నదీ జలాల పైన పూర్తి ప్రాంతీయ వైఖరి తీసుకుని, కంప్లీట్ తమిళనాడుకు వ్యతిరేక వైఖరి తీసుకునే జనతాదళ్ సెక్యులర్తో కర్ణాటక వ్యతిరేక వైఖరి తీసుకునే ఏడీఎంకేతో తమిళనాడులో ఏకకాలంలో బీజేపీ ఇప్పుడు పొత్తులో లేదా? కావేరీ ఇష్యూ పైన జేడీఎస్ స్టాండ్ ఏంది, ఏడీఎంకే స్టాండ్ ఏంది? ఏడీఎంకే స్టాండ్ కర్ణాటకకు వ్యతిరేకం, జేడీఎస్ స్టాండ్ తమిళనాడుకు వ్యతిరేకం. ఈ రెండు పార్టీలతో బీజేపీ పొత్తుంది. దీనికి అంతా ఏం చెప్తాం మనము? సో హర్యానాలో జననాయక జనతా పార్టీతో పెట్టుకుంది, పంజాబ్లో అకాలీదళ్తో పెట్టుకుంది. ఆ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ అధికార కూటమిలో ఉంది. మహారాష్ట్రలో బీజేపీ వైఖరి ఏంటి? మీకు బాబ్లీ పైన బీజేపీ వైఖరి, తెలంగాణ వైఖరి ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఖరి బీజేపీ వైఖరి ఉందా మీకు బాబ్లీ పైన? కర్ణాటకలో బీజేపీ పార్టీ వైఖరి ఆలమట్టి పైన మన వైఖరి ఉందా? తెలంగాణ వైఖరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఖరి ఉందా? మరి లేవు కదా, ఎట్లా పొత్తు పెట్టుకున్నారు మరి? అందువల్ల ఆ ప్రాంతీయవాదంతో భారతీయ జనతా పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పొత్తు పెట్టుకుంటే అది ఆ ప్రాంతీయవాదాన్ని మన ఉగ్రవాదం అంటే చాలా ప్రమాదకరం. ప్రాంతీయవాదాన్ని గౌరవించాలి, కానీ ప్రాంతీయ విద్వేషాన్ని వ్యతిరేకించాలి, ప్రాంతీయ ఉన్మాదాన్ని వ్యతిరేకించాలి. అందుకే నేను ఇంగ్లీష్లో స్పష్టంగా చెప్పింది, డెమోక్రట్ లెజిటిమేట్ ఆస్పిరేషన్స్ ఆర్ డిఫరెంట్, పెరోకియల్ మేనిఫెస్టేషన్స్ ఆర్ డిఫరెంట్. నా ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన ప్రాంతీయ ఆకాంక్షలు వేరు, సంకుచితమైన విద్వేషపూరితమైన ప్రాంతీయ ఉన్మాదాలు వేరు. ఈ రెండింటిని మనం విడిగొట్టి చూడాలి. ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అత్యధికం. ఏదో ఒక సందర్భంలో కొన్ని నినాదాలు ఇవ్వచ్చు, కానీ దేశ సమైక్యత కట్టుబడి, దేశ రాజ్యాంగానికి లోబడి మీకు తమ ప్రాంతీయ ఆకాంక్షలను మాత్రమే వ్యక్తం చేస్తున్నారు తప్ప దేశ సమైక్యతకు విఘాతాన్ని టీఆర్ఎస్ కలిగించలేదు, జేడీఎస్ కలిగించలేదు, ఏడీఎంకే కలిగించలేదు, డిఎంకే కలిగించలేదు, తృణమూల్ కాంగ్రెస్ కలిగించలేదు, నేషనల్ కాన్ఫరెన్స్ కలిగించలేదు, జననాయక జనతా పార్టీ కలిగించలేదు, సమాజ్వాదీ పార్టీ కలిగించలేదు, బిజు జనతాదళ్ కలిగించలేదు, శివసేన కలిగించలేదు, ఎన్సీపీ కలిగించలేదు, తెలుగుదేశం కలిగించలేదు, జనసేన కలిగించలేదు. ఇవన్నీ కూడా దేశ సమైక్యతకు లోబడి తమ తమ ప్రాంతాల ప్రజల ప్రజాస్వామ్యయుతమైన ఆకాంక్షలు వ్యక్తం చేసింది. ఇలా తప్పేంటి? అందువల్ల ప్రతి ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదం అంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు నిషేధించాలి.